ఓం శాంతి. ఆగస్ట్ 18వ తారీఖు 2024. అవ్యక్త బాబ్దాదా రివైజ్ కోర్స్ 20-2-2001 మధువనము. ఈరోజు అవ్యక్త మహావాక్యాలు బాబా చెప్తున్నారు. శివ జయంతి అంటే వ్రతము తీసుకునే మరియు సమర్పణ అయ్యే స్మృతి చిహ్నము. ఈరోజు త్రిమూర్తి రచయిత అయిన శివబాబా తన పూజ్య శాలిగ్రామాలను కలుసుకునేందుకు వచ్చారు. ఈరోజు కలుసుకోవాలి మరియు జరుపుకోవాలి కూడా. మీరందరూ విశ్వము నలువైపుల నుండి బాగ్దాదా జయంతిని చాలా ఉమంగ ఉత్సాహాలతో జరుపుకునేందుకు వచ్చారు. తండ్రి జయంతిని జరుపుకునేందుకు వచ్చామని పిల్లలంటారు. పిల్లల జయంతిని జరిపేందుకు వచ్చానని తండ్రి అంటారు. మీరందరూ కూడా మీ జయంతిని అనగా అలౌకిక జన్మదినాన్ని జరుపుకునేందుకు వచ్చారు. పూర్తి కల్పంలో ఇలాంటి అతీతమైన మరియు ప్రియమైన జన్మదినము ఎప్పుడూ జరగదు. పూర్తి కల్పంలో తండ్రిది మరియు వారితో పాటు పిల్లల జన్మదినం ఒకేసారి జరగడాన్ని చూశారా? ఎందుకంటే విశ్వ పరివర్తన యొక్క కార్యంలో శివబాబా బ్రహ్మ దాదాతో పాటు బ్రాహ్మణులు కూడా తప్పకుండా కావాలి. బ్రాహ్మణులు లేకుండా యజ్ఞము సఫలమవ్వదు. కనుక తండ్రి మరియు పిల్లల జన్మదినం కలిసే ఉంటుంది. పిల్లలు లోపలే మనసులో తండ్రికి శుభాకాంక్షలను ఇస్తున్నారు. తండ్రి ప్రతి బ్రాహ్మణ బిడ్డకు అలౌకిక జన్మ కొరకు అరబ్ ఖరబ్ల కంటే ఎక్కువగా హృదయపూర్వక ఆశీర్వాదాలతో పాటు శుభాకాంక్షలను ఇస్తున్నారు. శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. అందరూ చేతులూపారు. చాలా మంచిది. ఒక చేతి చప్పట్లు మంచిగా అనిపిస్తాయి. 2 చేతులతో వద్దు. చాలా సంతోషంగా ఉన్నారు కదా, కనుక చేతులు ఆగవు, ఊపుతూనే ఉన్నారు. ప్రపంచంలో భక్తులు కూడా శివ జయంతిని చాలా ఆడంబరంగా జరుపుకుంటారు. కానీ వారు ఒకరోజు జాగరణ చేస్తారు, లేక ఒకరోజు వ్రతాన్ని పెట్టుకుంటారు. అయితే పిల్లలైన మీరు అజ్ఞాన నిద్ర నుండి మేల్కొనే సంకల్పం కేవలం ఒకరోజు కోసం చేయలేదు. వారు కూడా జాగరణ చేస్తారు. కానీ మీరు సంగమయుగంలో వజ్రతుల్యమైన ఒక జన్మ జాగరణ చేశారు మరియు చేస్తున్నారు. మీరు మేల్కొన్నారు కదా, ఇప్పుడిక మళ్ళీ నిద్రపోరు కదా, లేకుంటే కొద్దిగా నిద్రపోతారా? మంచిది. నిద్రపోకపోయినా కొద్దిగా తూగుతారా? ఈ జాగరణ ఎలాంటిదంటే స్వయం కూడా మేల్కొంటారు, అంతేకాక ఇతరులను కూడా మేల్కొల్పుతారు. జ్ఞానీ జీవితంలో జాగరణ అంటే అంధకారం నుండి ప్రకాశంలోకి రావడం. ఈ అలౌకిక జాగరణ అందరికీ మంచిగా అనిపిస్తుంది కదా. ఎప్పుడైతే జన్మ తీసుకున్నారో, జయంతిని జరుపుకున్నారో అప్పటి నుండి ఏ వ్రతాన్ని తీసుకున్నారు గుర్తుంది కదా. పిల్లలంటారు, గుర్తుండటమే కాదు, మా న్యాచురల్ జీవితమే ఒక వ్రతంగా అయిపోయింది. పవిత్ర ఆహారము, పవిత్ర వ్యవహారము మరియు పవిత్ర ఆలోచనల జీవితంగా తయారైపోయింది. 1 నెల 2 నెలల కోసం కాదు, జీవితమే వ్రత ధారణ చేసేదిగా అయిపోయింది. న్యాచురల్గా అయిపోయింది మరియు నేచర్గా అయిపోయింది. పవిత్రత అనేది స్వభావంగా అయిపోయింది కదా. స్వభావంగా అయిపోయిందా, లేక తయారు చేసుకోవాల్సి వస్తుందా? అయిపోయింది కదా. కేవలం భుజాలు ఊపండి చాలు. తయారైపోయిందా?
మీ స్వభావం నుండి అపవిత్రత సమాప్తమైపోయింది మరియు జీవితంలో పవిత్రత ఇమిడిపోయింది. ఇలాంటి వజ్రతుల్య శివ జయంతిని లేక శాలిగ్రామాల జయంతిని జరుపుకున్నారు. నలువైపులా దేశ విదేశాలలోని పిల్లలు కూడా మీతో పాటు జరుపుకుంటున్నారు. బాబ్దాదా చూస్తున్నారు. తండ్రితో మరియు మీతో కలిసి నలువైపులా ఉన్నవారు కూడా ఎంతో సంతోషిస్తున్నారు. ఈరోజు విశేషంగా భక్తులు కూడా మీ స్మృతి చిహ్నంగా బలి కూడా ఇస్తారు. మీరందరూ మనస వాచ కర్మణ తండ్రి ముందు సమర్పణ అవుతారు. దీని స్మృతి చిహ్నంగా భక్తులు స్వయాన్ని బలి ఇవ్వరు, కానీ మేకను బలి ఇస్తారు. బలి ఇచ్చేందుకు ఇంకేమీ దొరకలేదా? మేకనే ఎందుకు దొరికింది? దీని రహస్యము కూడా మీకు తెలుసు. ఎందుకంటే దేహాభిమానానికి అన్నిటికంటే పెద్ద కారణము నేను అనే భావన. ఈ నేను అనే భావనను అర్పణ చేసినప్పుడే బ్రాహ్మణులుగా తయారవుతారు. కనుక మేక కూడా ఏమంటుంది? మే అని అంటుంది. ఇది దేహాభిమానం యొక్క నేను అనే దానికి గుర్తు. దేహాభిమానం యొక్క నేను అనేది చాలా సూక్ష్మమైనది మరియు భిన్న భిన్న ప్రకారాలుగా కూడా ఉంటుంది. అన్నిటికంటే మొట్టమొదటి నేను అనగా నేను శరీరము, నేను ఫలానా అనేది వస్తుంది. తర్వాత ఇంకా ముందుకు వెళ్తే సంబంధాలలో చిక్కుకోవడంలో కూడా రకరకాలుగా నేను అనేది వస్తుంది. ఇంకా ముందుకు వెళ్తే రకరకాల పొజిషన్ యొక్క నేను కూడా వస్తుంది. వాటికంటే సూక్ష్మంగా స్వయంలోని విశేషతల యొక్క నేను అనేది పైనుండి కిందకు తీసుకొచ్చేస్తుంది. విశేషతలు ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. స్థూల లేక సూక్ష్మ విశేషతలేవీ లేనటువంటి మనుష్యాత్మ ఒక్కరు కూడా ఉండరు. జ్ఞాని జీవితంలో కూడా ప్రతి బ్రాహ్మణాత్మలో తక్కువలో తక్కువ ఒక్క విశేషత అయినా తప్పకుండా ఉంటుంది. కానీ జ్ఞాని జీవితంలో విశేషతలు పరమాత్మ ప్రసాదం, పరమాత్మ ఇచ్చిన బహుమతి. పరమాత్మ ఇచ్చిన ప్రసాదాన్ని దేహాభిమానానికి వశమై అందులో నేను అనే దానిని తీసుకొస్తారు. నేను ఇలాంటి వాడను, నేను ఇలాంటి దానిననేది అన్నిటికంటే పెద్ద రాయల్ అభిమానము. సమర్పణ అయితే అయిపోయారు, కానీ ఇక ముందు ఏం చూసుకోవాలి? టీచర్లందరూ స్వయాన్ని ఏమని చెప్పుకుంటారు? సమర్పణ అయ్యామని అంటారు కదా. టీచర్లందరూ సమర్పణ అయ్యారా? ప్రవృత్తిలో ఉండేవారు సమర్పణ అయ్యారా? అవునా కాదా చెప్పండి. పాండవులు సమర్పణ అయ్యారా? చాలా మంచిది, శుభాకాంక్షలు. ఇక ముందు ఏం చేయాలి? సమర్పణ అయితే అయిపోయారు, చాలా మంచిది. ఇక ముందు కొరకు ఏం చెక్ చేసుకోవాలో చెప్పేదా? నేను సమర్పణ అయ్యానని మీరు అంటున్నారు. తర్వాత ఏం చెయ్యాలి? ఒకటేమో సమర్పణ, దాని తర్వాత సర్వసమర్పణ. సర్వ అనే పదానికి విశేషంగా అండర్లైన్ చేసుకోండి. మనసు, బుద్ధి, సంస్కార సహితంగా సమర్పణ అవ్వాలి. ఎందుకంటే ఎంతగా మీరు ముందుకు వెళ్తూ ఉంటారో, పురుషార్థంలో తీవ్రగతితో అడుగులు ముందుకు వేస్తూ ఉంటారో, వేస్తూ కూడా ఉన్నారు. కానీ వర్తమాన వాయుమండలం అనుసారంగా బ్రాహ్మణ జీవితంలో కూడా మనస్సు మరియు బుద్ధి పైన వ్యర్థం యొక్క ప్రభావం ఉంది. చెడు అయితే లేదు, చెడు సమాప్తమైపోయింది. కానీ వ్యర్థము మరియు
నెగిటివ్ యొక్క ప్రభావము బుద్ధిపై ఎక్కువగా ఉంది. కనుక యథార్థంగా మరియు సత్యంగా నిర్ణయించే అనుభూతి శక్తి తక్కువైపోతుంది. ఇది రైట్, ఇది రాంగ్ అని వివేకము ద్వారా అనుభూతి అయితే చేస్తున్నారు. కానీ మొదటిది వివేకము ద్వారా అనుభూతి చేయడం, రెండవది మనసు నుండి అనుభూతి చేయడం. ఒకవేళ ఏదైనా విషయాన్ని మనసుతో అనుభూతి చేస్తే ప్రపంచం మారిపోయినా మీరు స్వయం మారిపోరు. 63 జన్మల పాత సంస్కారాలు ఉన్నందున అవి న్యాచురల్గా అయిపోయాయి. వాటినే మీరు వేరే మాటలలో ఇది తప్పు కాదు కానీ నా స్వభావమని అంటారు. కనుక పాత సంస్కారాలు కొన్ని తొలగిపోతాయి, కొన్ని అణిగి ఉంటాయి. అవి మళ్ళీ బయటికి వస్తాయి. కానీ సర్వసమర్పణ అంటే మనసు యొక్క భావము మరియు భావన ప్రతి ఆత్మ పట్ల పరివర్తనైపోవాలి. బాబ్దాదా అంటున్నారు, ఎలాంటి ఆత్మగా ఉన్నా రకరకాలుగా అయితే ఉండనే ఉంటారు. ఇది కల్పవృక్షము కదా, వెరైటీ లేకుంటే శోభ ఉండదు. కానీ మీకు ప్రతి ఆత్మ పట్ల శుభభావన మరియు శుభకామన ఉండాలి. అశుభ భావనను కూడా పరివర్తన చేసుకొని శుభభావనను ఉంచాలి, లేక శుభభావన ఇవ్వాలి. వీరు తప్పకుండా మారతారు అనే శుభభావన ప్రతి ఆత్మ పట్ల ఉండాలి. అంతేగాని వీరైతే మారనే మారరని వారి పట్ల జడ్జిగా అయ్యి తీర్పు ఇవ్వకండి. ప్రకృతిని కూడా పరివర్తన చేసి సతోగుణిగా చేయాల్సిందే అని ఛాలెంజ్ చేశారు కదా. అవుతుందా అవ్వదా అనే ప్రశ్నే లేదు. తయారు చేయాల్సిందే. చెయ్యాల్సిందే అనే పదాన్ని అండర్లైన్ చేసుకున్నారు. మరి ప్రకృతి మారుతున్నప్పుడు ఆత్మ మారలేదా? ఆత్మ అయితే ప్రకృతి యొక్క పురుషుడు, యజమాని. కనుక ప్రకృతి మారినప్పుడు పురుషుడు ఎందుకు మారలేడు? కనుక వర్తమాన సమయంలో మనసు, బుద్ధి సంస్కార సహితంగా స్వపరివర్తన మరియు సర్వుల పరివర్తన చెయ్యాలి. ఇదే మీ సేవ. ఈ సంవత్సరం ఏం చెయ్యాలని అందరూ అడుగుతారు. మీరు డబల్ సేవ చెయ్యాలి. మొదటిది స్వయాన్ని సర్వసమర్పణ చేసుకోవాలి. ఎంతగా సమర్పణ చేసుకోవాలంటే మీ వాయుమండలము, మీ వైబ్రేషన్లు, మీ సాంగత్యము, మీ మనసా సహయోగము, మీ మనసు యొక్క ఆశీర్వాదాలు ఇతరులను కూడా సహజంగా పరివర్తన చేయడంలో సహయోగం ఇవ్వాలి. ఇంతగా స్వయాన్ని పరివర్తన చేసుకోవాలి. సర్వసమర్పణ చేయాలి. ఇది మొదటి సేవ. రెండవది లోకసేవ. బాబ్దాదా రిజల్టులో చూశారు, నలువైపులా దేశంలో విదేశంలో గ్రామాలలో బ్రాహ్మణ పిల్లలందరూ ఏదైతే సేవ చేశారో తండ్రిపై ప్రేమతో చేశారు. దాని కొరకు బాబ్దాదా చాలా 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 శుభాకాంక్షలను ఇస్తున్నారు. ఇక ముందు ఏం చెయ్యాలి? బాబ్దాదా చూశారు, ఎవరైతే బ్రాహ్మణులుగా అయ్యారో బ్రాహ్మణులు కూడా వృద్ధి అవుతున్నారు. ఇంకా తీవ్రగతితో వృద్ధి అవ్వాల్సి ఉంది. దానితో పాటు ఏదైతే లోకానికి ప్రియమైన సేవ చేశారో, రకరకాల ప్రాజెక్టుల ద్వారా సేవ జరుగుతూ ఉందో అది చాలా బాగుంది. ఇప్పుడు భిన్న భిన్న స్థానాలలో మంచి సహయోగి ఆత్మలు నిమిత్తంగా తయారయ్యారు. సహయోగులైతే చాలా బాగున్నారు. సహయోగం యొక్క ఒక్క అడుగునైతే ముందుకు వేశారు. కానీ రెండవ అడుగు సహజ యోగులు,
కర్మయోగులుగా అవ్వాలి. కర్మయోగులు లేక సహజయోగులుగా కూడా కొంతమంది తయారయ్యారు. ఇది కూడా రెండవ స్థితి. ఇప్పుడు ఇలాంటి ఆత్మలు ప్రాక్టికల్ స్వరూపం ద్వారా వేదికపై పాత్రను అభినయించాలి. మైక్ స్టేజ్పై ఉంటుంది కదా, కనుక మైక్గా అయ్యి సేవ యొక్క వేదికపైకి ప్రత్యక్ష స్వరూపంలో తప్పకుండా వస్తారు. మీరు మైట్ మరియు వారు మైక్. ఉదాహరణకు బ్రహ్మబాబా అవ్యక్త రూపంలో మైట్గా అయ్యి పిల్లలైన మిమ్మల్ని మైక్గా చేశారో అలా మీరు మైట్గా అవ్వండి మరియు ఇలాంటి మైక్లను తయారు చేయండి. చాలా మంచి మంచి తీవ్రంగా వెళ్ళే ఆశావాదులైన పిల్లలున్నారు. ఇప్పుడు కేవలం ఇలాంటి ఆత్మలతో ఇంకా సంబంధాన్ని పెంచుకునే అవసరముంది. ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలని వారు అనుకుంటున్నారు. మీరు మైట్గా అయ్యి వారికి ఎలాంటి విధిని వినిపించాలంటే వారు లౌకిక కర్తవ్యాన్ని మరియు అలౌకిక సేవను రెండింటినీ బ్యాలెన్స్గా ఉంచుకుంటూ లాస్ట్ నుండి ఫాస్ట్గా, ఫాస్ట్ నుండి ఫస్ట్ లైన్లోకి వచ్చేయాలి. అలాంటి వారు ఉన్నారు. కేవలం ప్రత్యక్షం అవ్వాలి. మీరు వారికి కేవలం కనెక్షన్ మరియు కరెంటు ఇవ్వండి. ఆత్మీయత యొక్క కరెంటు, వైబ్రేషన్లు, వాయుమండలం యొక్క కరెంటును మరియు విధిని ఇవ్వండి. దీని ద్వారా బ్యాలెన్స్ ఉంచుకునే జీవితం చాలా బాగుంది మరియు సహజంగా ఉందని వారు నిమిత్తమవ్వాలి. సరేనా? ఏం చెయ్యాలో అది వినిపించాము కదా. చిన్న చిన్న పుష్పగుచ్చాలను తయారు చేయండి. పెద్దదేమీ వద్దు. 5 పుష్పాల 10 పుష్పాల పుష్పగుచ్చాన్ని తీసుకురండి. ప్రతి స్థానం వైపు బాబ్దాదా దృష్టి ఉంది. విన్నారా? పాండవులు విన్నారా? చాలా మంచిది. డబల్ విదేశీయులు జంప్ చేయడం కాదు, కానీ ఎగురుతున్నారు. కనుక మొదటి పుష్పగుచ్చము విదేశం వారు తీసుకొస్తారా లేక భారతదేశం వారు తీసుకొస్తారా? ఎవరు తీసుకొస్తారు? ఇరువురు ఒకేసారి తీసుకొస్తారా? ఒకవైపు నుండి విదేశీయులది, మరొక వైపు నుండి భారతదేశం వారిది. ఇరువురి పుష్పగుచ్చాలు స్టేజ్ పైకి వస్తారు. ఎలాగైతే ఈ వేడుకలు జరుపుకుంటారో అలా ఆ వేడుక కూడా జరుపుకుందాము. భారతదేశము మరియు విదేశము యొక్క 2 పుష్పగుచ్చాలది వేడుక ఉంటుంది. సరేనా? విదేశీయులు ఏమని భావిస్తున్నారు? మరుసటి సీజన్లో తీసుకొస్తారా? భారతదేశం వారు తీసుకొస్తారా? లౌకికము మరియు అలౌకిక కర్తవ్యాలలో బ్యాలెన్స్ కలిగిన వారిగా ఉండాలి. కేవలం మీ వంటి బ్రాహ్మణ జీవితం కలిగిన వారు కాదు. లౌకికంలో కూడా ఉండాలి, అలౌకికంలో కూడా ఉండాలి. అలాంటి వారి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మీ వద్దకైతే దృష్టి తీసుకునేందుకు వస్తారు. మంచిది. జయంతి, ఏం ఆలోచిస్తున్నావు? పేర్లు ఆలోచిస్తున్నావా? ఈ నిర్మల, మోహిని పేర్లు ఆలోచిస్తున్నారు కదా. ఇక్కడ పాండవులను చూడండి. భారతదేశం యొక్క పాండవులు తక్కువైన వారేమీ కాదు. శుభానల్లా చూడండి. కొంతమంది ఇక్కడ కూర్చొని కూడా ఉన్నారు. ఆస్ట్రేలియాకు చెందిన బ్రెయిన్ అన్నయ్య ఎదురుగా కూర్చొని ఉన్నాడు కదా. పుష్పగుచ్చాన్ని తయారు చేయాలి కదా. మీరు ఎన్సిఓ వంటి చాలా మంచి మంచి పేర్లు ఇస్తారు కదా. విదేశానికి చెందిన ఎన్సిఓలు చేతులెత్తండి. ఎన్సిఓగా అవ్వడం సహజమేమీ కాదు. అద్భుతం చేయాల్సి వస్తుంది. మీరు చేయగలరు.
పెద్ద విషయమేమీ కాదు. ఎందుకంటే భూమి తయారుగా ఉంది, బీజాలు కూడా వేసి ఉన్నారు. వాటికి కేవలం పాలన అనే నీటిని ఇవ్వాలి. ఇప్పుడు బీజానికి పాలన అనే నీరు కావాలి. మంచిది. టీచర్లు కూడా చాలామంది వచ్చారు. టీచర్లకు కూడా శుభాకాంక్షలు. మీరే సేవ చేశారు కదా, కనుక సేవ యొక్క శుభాకాంక్షలు. మంచిది. గుజరాత్లో పరిస్థితి ఎలా ఉంది? గుజరాత్లో చాలా పెద్ద భూకంపం వచ్చింది. అలజడి అనేది గుజరాత్ నుండి ప్రారంభమయ్యింది. ఎక్కువ అలజడి గుజరాత్ నుండి మరియు విదేశంలో కూడా కొద్ది కొద్దిగా ప్రారంభమయ్యింది. మీరైతే భయపడరు కదా. భూమి అయితే కదులుతుంది, కానీ మనసైతే కదలదు కదా. ఎక్కడైతే భూమి కదిలిందో, నష్టం జరిగిందో, అక్కడి నుండి వచ్చిన వారు లేచి నిలబడండి. అహ్మదాబాద్ వారు కూడా లేవండి. మంచిది. మనసు కదిలిందా లేక భూమి కదిలిందా? ఏం జరిగింది? మనసులో కొద్దిగా ఇలా ఇలా అయ్యిందా? అవ్వలేదు కదా. మీరంతా ధైర్యవంతులు. బాబ్దాదా చూశారు, పిల్లలు తమ ధైర్యము ద్వారా మరియు తండ్రి యొక్క ఛత్రఛాయ ద్వారా తమ రికార్డును మంచిగా పెట్టుకున్నారు. ఎవ్వరూ ఫెయిల్ అవ్వలేదు. అందరూ పాస్ అయ్యారు. కొందరు తక్కువగా, కొందరు ఎక్కువగా పాస్ అయ్యారు. ప్రతి స్థానంలో నెంబరు వారుగా అయితే ఉండనే ఉంటారు, కానీ అందరూ పాస్ అయ్యారు. శుభాకాంక్షలు. అన్నిటికంటే ఎక్కువ నాజూకు స్థానం నుండి ఎవరు వచ్చారు? ఒక అక్కయ్య భుజ్ నుండి, బచావు నుండి ఒక అన్నయ్య వచ్చారు. మంచిది. భుజ్లో మీరైతే 1000 భుజాలు కలిగిన వారి జతలో ఉండినారు. పరీక్షలో మంచిగా పాస్ అయ్యారు. చాలా బాగా చేశారు. ఇక ముందు కూడా చలించకండి. ఇప్పుడిక జరుగుతూ ఉంటాయి, భయపడకండి. రోజూ జరుగుతూ ఉంటుంది, జరగనివ్వండి. పరివర్తన అయితే జరగాల్సిందే కదా. ప్రకృతి కూడా తన పనైతే చేస్తుంది కదా. మనుష్యాత్మలు ప్రకృతిని తమోగుణిగా చేశారు, కనుక అది తన పనైతే చేస్తుంది కదా. కానీ డ్రామా ఆటలో ఇది కూడా ఒక ఆట. ఆటను చూస్తూ మీ స్థితిని హెచ్చుతగ్గులు చేసుకోకండి. మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మల స్వస్థితి పైన పరిస్థితి ప్రభావం చూపించరాదు. ఇప్పుడింకా ఆత్మలను మానసిక అలజడుల నుండి విడిపించేందుకు నిమిత్తంగా అవ్వండి. ఎందుకంటే మానసిక అలజడులను మీరు మెడిటేషన్ ద్వారానే తొలగించగలరు. డాక్టర్లు తమ పని చేస్తారు, సైన్స్ వారు తమ పని చేస్తారు, గవర్నమెంటు తన పని చేస్తుంది. మీ పని మానసిక అలజడిని, టెన్షన్ని తొలగించడం, టెన్షన్ ఫ్రీ జీవితాన్ని దానం ఇవ్వడం, సహయోగం ఇవ్వడం. ఎలాగైతే ఇప్పుడు దేశ విదేశాల వారు సహయోగులుగా అయ్యి సహయోగం ఇస్తున్నారు కదా, చాలా బాగా చేస్తున్నారు. దీని ద్వారా విదేశం వారికి కానీ మరెవరికైనా కానీ భారతదేశంపై ప్రేమ ఉందని సిద్ధి అవుతుంది. ప్రతి ఒక్కరూ తమ తమ కార్యం చేస్తున్నారు. మీరు మీ కార్యం చేస్తున్నారు. అగ్ని అంటుకున్నప్పుడు ఎలాగైతే అగ్నిని ఆర్పేవారు భయపడకుండా అగ్నిని ఆర్పేస్తారో, అలా మీరందరూ మానసిక అలజడి యొక్క అగ్నిని ఆర్పేవారు. మంచిది. గుజరాత్ వారు శక్తిశాలిగా ఉన్నారు కదా. 1000 భుజాల ఛత్రఛాయలో ఉన్నారు. భూకంపము ఎక్కడ వచ్చినా ఇప్పుడైతే గుజరాత్ను చూసి అనుభవీలుగా అయిపోయారు కదా. ఎక్కడైనా రావచ్చు. చూడండి, ప్రకృతిని ఎవ్వరూ ఆపలేరు.
గుజరాత్లో రా, అబులో రావద్దు, బొంబాయిలో రావద్దు అని ఎవ్వరూ చెప్పలేరు. అది స్వతంత్రమైనది. కానీ అందరూ తమ స్వస్థితిని అచంచలంగా, స్థిరంగా మరియు బుద్ధిని, మనసు యొక్క లైన్ను స్పష్టంగా ఉంచుకోండి. లైన్ స్పష్టంగా ఉంటే టచింగ్ అవుతుంది. బాబ్దాదా ఇంతకు ముందు కూడా వినిపించారు. వారిది వైర్లెస్, మీది వాయిస్లెస్ బుద్ధి. ఏం చెయ్యాలి, ఏం జరగాలి అనే నిర్ణయం స్పష్టంగా మరియు త్వరగా జరుగుతుంది. అంతేగాని బయటకు వెళ్ళాలా, లోపలే కూర్చోవాలా, ద్వారంలో కూర్చోవాలా, మిద్దెపైకి వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఉండిపోరాదు. మీకు ఎక్కడ రక్షణ ఉంటుందో మీ పాదాలు అక్కడికే వెళ్తాయి. భయపడాల్సిన అవసరమైతే లేదు. కానీ బాగా భయమనిపిస్తే ఆశ్రయమిచ్చే మధువనం ఇల్లు మీదే. భయపడకండి. ఇప్పుడైతే ఏమీ జరగలేదు. ఇప్పుడింకా అన్నీ జరగాల్సి ఉంది. భయపడకండి. ఇది ఒక ఆట. పరివర్తన జరగాలి కదా. వినాశనం కాదు, పరివర్తన జరగాలి. అందరిలో వైరాగ్య వృత్తి ఉత్పన్నం అవ్వాలి. దయాహృదయులుగా అయ్యి సర్వశక్తుల ద్వారా సకాశిచ్చే దయ చూపించండి. అర్థమైందా? మంచిది. ఇప్పుడు 1 సెకండులో మనస్సు మరియు బుద్ధిని ఏకాగ్రం చేయగలరా? స్టాప్ అని అంటూనే స్టాప్ అయిపోవాలి. ఇప్పుడు 1 సెకండు కోసం మనసు, బుద్ధిని పూర్తి ఏకాగ్రం చేసి బిందువైన మీరు బిందువులో ఇమిడిపోండి. మంచిది. బాబ్దాదా డ్రిల్ చేయించారు. నలువైపులా ఉన్న సర్వశ్రేష్ఠ బ్రాహ్మణాత్మలకు, నలువైపులా సదా దృఢ సంకల్పం యొక్క వ్రతాన్ని ఉంచుకునే అచంచలమైన ఆత్మలకు, నలువైపులా ఉమంగ ఉత్సాహాలతో స్వసేవ మరియు లోక కళ్యాణం యొక్క సేవ చేసే మహాన్ సేవాధారి ఆత్మలకి ఈనాటి శివజయంతి, వజ్రతుల్య జయంతి, న్యారి మరియు ప్యారీ జయంతి యొక్క శుభాకాంక్షలు. ఆశీర్వాదాలతో పాటు ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఈ విధంగా తయారు చేసేటటువంటి బాబ్దాదాకు పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. నమస్తే బాబా, నమస్తే. వరదానము: తండ్రి యొక్క స్నేహాన్ని హృదయంలో ధారణ చేసి సర్వ ఆకర్షణల నుండి ముక్తంగా ఉండే సత్యమైన స్నేహి భవ. వివరణ: తండ్రి తన పిల్లలందరికీ ఒకే విధమైన స్నేహాన్ని ఇస్తారు. కానీ పిల్లలు తమ శక్తి అనుసారము స్నేహాన్ని ధారణ చేస్తారు. ఎవరైతే ఆది సమయమైన అమృత వేళలో తండ్రి స్నేహాన్ని ధారణ చేస్తారో వారి హృదయంలో పరమాత్మ స్నేహము ఇమిడి ఉన్నందున ఇక వేరే ఏ స్నేహము వారిని ఆకర్షించదు. ఒకవేళ హృదయంలో స్నేహము పూర్తిగా ధారణ చెయ్యకుంటే హృదయంలో ఖాళీ స్థలము ఉన్నందున మాయ భిన్న భిన్న రూపాలతో అనేక స్నేహాలలో ఆకర్షితం చేస్తుంది. కనుక సత్యమైన స్నేహిలుగా అయ్యి పరమాత్మ ప్రేమతో నిండుగా ఉండండి. స్లోగన్: దేహము యొక్క పాత ప్రపంచము మరియు సంబంధాల నుండి పైన ఎగిరేవారే ఇంద్రప్రస్థ నివాసులు. సూచన: ఈరోజు నెలలో 3వ ఆదివారం, అంతర్రాష్ట్రీయ యోగ దివసము. బ్రహ్మవత్సలందరూ సంఘటిత రూపంలో సాయంకాలం 6:30 నుండి 7:30 గంటల వరకు విశేషంగా దయాహృదయుడైన తండ్రితో పాటు తమ మాస్టర్ దయాహృదయ స్వరూపంలో స్థితమై సర్వాత్మలకు పవిత్రతా శక్తినివ్వండి. పవిత్రతా వైబ్రేషన్లను
వాయుమండలంలో వ్యాపింపజేసే సేవను చేయండి. ఓం శాంతి.